దేవుని పిల్లలరా, ఒక ప్రాముఖ్యమైన సంగతి బైబిల్లో నుంచి ఇప్పుడు మనం వింటున్నాం. మరణం తర్వాత మనిషి వెంట వెళ్ళేవి ఏవి అన్నది ఏర్పాటు చేయబడిన అంశము. మరణం తర్వాత మనిషి వెంట వెళ్ళేవి ఏవి? దేవుని పిల్లలరా, బైబిల్ అనగానే ఈరోజు సమాజానికి అర్థం కాక అందులో రాయబడిన వాస్తవాలు, అందులో మానవ జీవితానికి సంబంధించిన విలువైన సంగతులు ఎన్నో దేవుడు రాయించిన పట్టించుకునేవాడిగా మనిషి మిగిలిపోయాడు. ఈరోజు మనిషి భూమి మీద బ్రతికేది 60, 70 లేదా 80 ఏళ్ళు. తర్వాత తన జీవితం ముగిసిపోతుంది. ముగిసిన వెంటనే మనిషి చేతులు కట్టుకొని నిలబడవలసింది దేవుని ఎదుట. పరలోకంలో ఉన్న కన్నతండ్రి దేవుడు మనం ఈ భూమి మీదకి రాకమునిపే మన గురించి కష్టపడ్డాడు. కష్టపడి అనంత విశ్వాన్ని కట్టి, ఈ అనంత విశ్వాన్ని అహర్నిశలు కష్టపడుతూ త్రిప్పుతూ ఈ విశ్వాన్ని నడిపిస్తున్న తండ్రి దేవుడు ఈ విశ్వంలో ఉన్న మన కోసం కొనకకుండా, నిద్రపోకుండా అహోరాత్రులు దేవుడు మనుషుల కోసం కష్టపడుతూనే ఉన్నాడు. దేవుడి కష్టాన్ని మరిచిపోయిన మనిషి భూమి మీద ఈ 60, 70 ఏళ్ళు బ్రతకడానికి కష్టపడుతున్నాడు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఎలా జీవించాలి, లోకంలో ఉన్న మిగతా వారితో పోటీ పడుతూ వారి వలె జీవించటానికి తన జీవితకాలాన్ని, తన ఆయుష్కాలాన్ని ఇచ్చేస్తున్నాడు. దేవుని పిల్లలరా, చాలాసార్లు చెప్తాను, ఈరోజు చెప్తున్నాను, బైబిల్ దగ్గరకు రావటం మన అదృష్టం. క్రీస్తు దగ్గరకు మనం రావటం నిజంగా ధన్యులం. కారణం ఏంటంటే లోకానికి తెలియని ఎన్నో సంగతులు మనకు తెలుస్తాయి. లోకానికి తెలియని ఒక సంగతి, క్రైస్తవుడికి మాత్రమే తెలిసిన ఒక సంగతి ఉంది. ఒకసారి బైబిల్ తెరిచి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 9వ వచనం బైబిల్ చూద్దాం అందరం. రోమపత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తును ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. చూసారా, యేసుక్రీస్తుల వారికి మరణం మీద ప్రభుత్వం లేదు. అనగా మరణము యేసుక్రీస్తుల వారిని ఏలదు. కారణం ఏంటంటే మరణాన్ని జయించిన మృత్యుంజయుడు యేసుక్రీస్తుల వారు. ఎవరు లేరు, వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తుల వారు అనగానే వన్ అండ్ ఓన్లీ. ఏంటి వన్ అండ్ ఓన్లీ అంటే ఆయన మాత్రమే మరణాన్ని జయించాడు, తిరిగి లేచిపోయాడు. చావు ఆయన్ని ఆపలేకపోయింది, చావు ఆయన్ని జయించలేకపోయింది. ఇదంతా బాగుంది, ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాడు ఆయన. ఎవరైతే క్రీస్తుతో కూడా చనిపోతారో, ఎవరైతే క్రీస్తును నమ్ముతారో వాళ్ళందరికీ ఒక నిరీక్షణ ఉంది. మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే చివరి మాట మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఏమి నమ్మాలంటే క్రైస్తవులు, ఆయన ఎలాగైతే మరణాన్ని జయించుకుని తిరిగి లేచాడో నేను కూడా తిరిగి లేస్తాను, ఆయనతో పాటు నేను జీవిస్తాను అని నమ్మాలి. జాగ్రత్తగా ఈరోజు ప్రసంగం వినాలి. నువ్వు క్రీస్తుతో కూడా జీవిస్తావని నమ్ముతున్నావా? నమ్మాలి అన్నాడు కదా అక్కడ. మీకు మాట అడుగుతాను,
వేరే ప్రాంతంలో జీవనోపాధి నిమిత్తం మీరు వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏదైనా ఈ ప్రాంతం విడిచిపెట్టి ఇంకో ప్రాంతానికి జీవనానికి వెళుతున్నారు, జీవించడానికి వెళుతున్నారు. ఏం ఏర్పాట్లో ఉంటారో ఒకసారి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఏం ఏర్పాట్లో ఉంటాం? అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏ ఉద్యోగం చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ ఉండాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం దొరికేంత వరకు నన్ను నేను కాపాడుకోవడానికి లేదా నన్ను నేను పోషించుకోవడానికి సరిపడా మూలధనాన్ని ముందు సమకూర్చుకుంటాడు. అంతేనా? హైదరాబాద్ వచ్చేటప్పుడు ఓ నెలకి సరిపడా రేషను, 2 నెలలకి సరిపడా రేషన్కి సంబంధించిన డబ్బులు పట్టుకుని వస్తాడు. అంటే ఒక ప్రాంతంలో నువ్వు జీవించాలనుకుంటున్నప్పుడు ప్రీ ప్లానెడ్గా ఉంటాడు. అక్కడికి వెళ్ళి నేను జీవించాలి అంటే అక్కడికి వెళ్ళడానికి అవసరమైనవి, అక్కడ కొద్ది కాలం ఉండడానికి అవసరమైనవి అన్నీ సమకూర్చుకుంటాడు మనిషి. ఇక్కడ ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, క్రీస్తుతో కూడా క్రీస్తును నమ్మిన వాళ్ళందరూ కూడా జీవిస్తారు. ఇది ప్రతి క్రైస్తవుడు నమ్మాలి. బాగుంది. ఈ జీవం లేదా ఈ జీవితం మనిషికి ఎప్పుడు వస్తుంది అంటే మరణం తర్వాత. ఈ జీవితంలో ఈ 60-70 సంవత్సరాలు ఈ చిన్న జీవితంలో తిండి ఉన్నా లేకపోయినా, బట్ట ఉన్నా లేకపోయినా, ఏమంటే ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఈ కట్టెలో ఉన్నంత కాలం మనిషికి బాధలే, శ్రమలే, కష్టాలే, కన్నీళ్ళే. నేను అందరికంటే సంతోషంగా ఉన్నాను అనేవాడు ఈ కట్టెలో ఉన్నవాడు ఎవడూ ఉండడు. కోటీశ్వరుడా చాలా టెన్షన్స్ ఉంటాయి, రాజకీయ నాయకుడా మరిన్ని టెన్షన్స్ ఉంటాయి. మీరు ఎవరు కూడా భూమి మీద ఉన్న మనుషులు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారని అనుకోకండి. ఎవరికి సంతోషము లేదు, ఆనందము లేదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది. ఆయుష్కాలం గురించి మాట్లాడుతూ 60, 70, అధిక బలం ఉన్న ఎడల 80, అయినను ఏముంది అక్కడ? అయినను చదువుతారు. అది ఎంత బాగుంటుంది చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 10వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను, చూసారా, అయినను అంటే అర్థం ఏంటి? మేము ఉండే 60-70 సంగతి ఏంటో చెప్తున్నాడు. నువ్వు ఉన్న 60-70 సంవత్సరాలు ఉన్నా అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అబ్బా, చూసారా, 60-70 సంవత్సరాలు కూడా ఎలా బ్రతుకుతాడంట మనిషి. ఆయాసం లేని మనిషి ఉన్నాడు భూమి మీద? నేను చెప్తున్నది మెట్లు ఎక్కేటప్పుడు వచ్చే ఆయాసం గురించి కాదు, జీవితాన్ని లాగడానికి వచ్చే ఆయాసం గురించి. లేరా? ఏమండి, ఎంతమంది అండి ఈరోజు ఆయాసపడుతున్నారు? లోడ్ ఎక్కువైపోయి బండి, ఏమండి గ్రామాల్లో బండ్లు ఉంటాయి, ఎడ్ల బండ్లు, అది 10 బస్తాలు ఆగుతుంది, మనోళ్ళు 30 బస్తాలు వేస్తారు. ఆవులు ఏం చేస్తాయి చెప్పండి? ఆయాసం, లాగలేవు, కొడతా ఉంటాడు. కొట్టినా లాగట్లేదు అనుకోండి, ఏమండి ముళ్ళు ఉంటుందోటి, ఆ ముళ్ళు ఇచ్చి గుచ్చేస్తూ ఉంటాడు, అప్పుడు కానీ లాగవవి. కారణం ఏంటంటే హెవీ లోడ్ వేసాడు. ఈరోజు మనుషుల జీవితాలు ఎందుకు ఆయాసకరంగా మారిపోయినాయి అంటే, మనిషి తినగా ఉంటాడా? హెవీ లోడ్ వేసాడు. ఏంటి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు అనుకున్నవాడికి ఏ ఆయాసం ఉండదు. ఓవర్లోడ్ వేసాడు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఆయాసపడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నారు. ఎంత బాగా చెప్పింది చూడండి బైబిల్. నాయన, నువ్వు భూమి మీద ఉండేది 60, 70, అధిక బలం ఉంటే 80, అయినను, దేవుడు భలే మాట్లాడతాడు, అయినా ఉన్నది చిన్నదంటే ఆ చిన్న దాంట్లో కూడా ఏంటంట? ఆయాసం, దుఃఖం, వాటి వైభవము అన్నాడు. చూడండి, ఆ మాట చూడండి ఎంత బాగుందో. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఆయాసం తర్వాత వస్తుంది దుఃఖం. ఈ బైబిల్లో మాటలు ఏమి చిన్న మాటలు కదండి, చదువుకుంటూ వెళ్ళిపోతాం కనుక మనకేం అర్థం అవ్వవు. ఆయాసమే, దుఃఖమే అని ఎందుకన్నాడు తెలుసా? మొదట జీవితాన్ని లాగడానికి ఆయాసపడతాడు. ఎంత ఆయాసపడినా లాగలేనప్పుడు ఏమొస్తుంది? కూర్చొని ఏడుస్తాడు. ఇక ఏదో చేద్దాం అనుకున్నానండి, ఏదో అయిపోయింది, లాస్ అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, ఏంటి నా నెక్స్ట్, నా జీవితం ఏంటి సర్వనాశనం అయిపోయింది. ఏడుస్తాడే ఏడవరా? మనుషులు ఏడుస్తున్నారా ఏడవరా? ఏడుస్తున్నారు. ఆయాసం, నెక్స్ట్ వచ్చేది దుఃఖం. ఇప్పుడు దేవుడి దగ్గరికి వద్దాం. అసలు మరణం తర్వాత బ్రతకాలి, క్రీస్తుతో కూడా నేను మరణం తర్వాత బ్రతకాలనుకున్నవాడు
ఈ లోక సంబంధమైన దుఃఖంలో, ఆయాసంలో చిక్కుకోడు. తెలుసా? ఈ లోక సంబంధమైన ఆయాసానికి ఒప్పుకోడు. ఈ లోక సంబంధమైన దుఃఖానికి ఒప్పుకోడు. మేము ఒప్పుకోం. మేము లోకం కోసం ఏడవడానికి, లోకంలో మాకు ఏదో దక్కటం లేదని ఏమండి దుఃఖపడడానికి టైం లేదు. అటువైపు ఆశ లేదు. దేవుడు పని, దేవుడి వాక్యం, సభలు, సువార్త, పరిచర్య, దీంట్లో ఆయాసం చాలా హ్యాపీగా ఉంటుంది. దీంట్లో వచ్చే దుఃఖాలు చాలా హ్యాపీగా ఉంటాయి. మళ్ళీ లోక సంబంధంగా చితికిపోతున్న వారి జీవితాలు చూస్తున్నప్పుడు అండి చాలా బాధేస్తుంది. మధ్యకాలంలో మీరు సినిమా యాక్టర్ ఒక ఆయన చనిపోయాడండి. లేటెస్ట్గా ప్రభాస్ గారు వాళ్ళు పెదనాన్న కృష్ణరాజు చనిపోయాడు. మీకు తెలుసు కదండి. బాగానే ఉన్నాడు ఆయన ఆరోగ్యంగా. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేసరికి 60-70 దాటిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాగో ఉంటాయి. ఆయన ఎందుకు చనిపోయాడని ఆలోచిస్తే చెప్పిన ఒక విషయం విని నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఆరోగ్యం బాగా పాడైపోవడానికి గల కారణం ఏంటంటే, చనిపోయేంత తీవ్రంగా పాడైపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఏదో ఆయన హాలిడే ట్రిప్ వేసాడంట. అంటే వేరే దేశంలో సేద తీరడానికి ఫ్యామిలీతో వెళ్ళాడు. ఫ్యామిలీతో వెళ్ళి అక్కడంతా చక్కగా వాతావరణం అంతా పడలేదు, ఎంజాయ్ చేయాలని వెళ్ళారు ఫ్యామిలీతో. ఆ వాతావరణం పడలేదు, అక్కడేదో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అక్కడే వెళ్ళిన ఆ దేశంలో. వెంటనే రిటర్న్ అయిపోయారు. మధ్యలో రిటర్న్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో పడేశారు. అక్కడి నుంచి అంటే ఇంకా అతను ఆరోగ్యం కోలుకోలేదు, చనిపోయాడు. కృష్ణరాజు గారు చనిపోవడానికి కారణం, వెనకాల ఉన్న కారణం ఇదే. ఎందుకు అన్ని కోట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, హీరో పేరుంది, ఏమంటే వాళ్ళ ఆస్తులు చూస్తే మతిపోయిందండి. 100 ఎకరాలు ఉన్నాయంట అతనికి, 100 ఎకరాలు ఒక వ్యక్తికి. మరి ఏమున్నా ప్రాణం నిలబడటం లేదు. ప్రాణం హ్యాపీగా లేదు. ఇక్కడ బాగోలేదు, ఆయాసం, దుఃఖం, వేరే దేశం వెళ్ళేదో కాస్త సంతోషిద్దాం అనేసరికి అక్కడ రోగం పట్టుకుంది. వచ్చాడు, హాస్పిటల్లో పడ్డాడు, ప్రాణాలు పోగొట్టేసుకున్నాడు అండి ఆయన. దేవుడి మాట, భూమి మీద నీ ఆయుష్కాలం అంతా కూడా ఆయాసం, దుఃఖం. అదేదో దేవుడి కోసం ఆయాసపడు. ఆ దుఃఖం ఏదో దేవుడి కోసం అపోస్తులు కార్చినట్లుగా, ప్రవక్తలు కార్చినట్లుగా, నీతిమంతులు కార్చినట్లుగా ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖం ఏదో దేవుడి కొరకు అనుభవించు. నేను ఈరోజు చెప్పాను కదా, పాఠం ఇదే కదా మంది. మరణం తర్వాత మనిషి వెంట వెళ్ళేవి ఏవి వెళతాయి? భూమి మీద ఉన్నవి ఏవి కూడా వెళ్ళవు అని బైబిల్ చెప్పేసింది. ఒకసారి ఆ మాట చూపించేస్తాను. ముందు తిమోతికి రాసిన మొదటి పత్రిక మీరు చూసేయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. మనిషికి లాభం అయ్యేది ఒకటి చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే బైబిల్ ప్రకారం భూమి మీద మనిషి చేస్తున్న దేనివల్ల మనిషికి లాభం లేదు. సొలొమోన్ గారు చెప్పారు కదా, వ్యర్థము సమస్తమును వ్యర్థమే, భూమి మీద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అంటాడు. ప్రసంగి 1:1-2 వచనాలు ఇది. మరి ఏమి భూమి మీద మనుషులు చేస్తున్న దానితో ఏం ప్రయోజనం లేదు, పట్టుకెళ్ళిపోయేది లేదు. మరి ఎందుకు మీ జీవితాలను, మీ ఆయుష్కాలాన్ని, మీ తెలివిని, మీ బుద్ధిని, మీ శక్తిని, మీ కాలాన్ని ఏది పనికిరాని దాని కొరకు ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఎంత బాగా మాట్లాడతారు చూడండి 6వ వచనంలో. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు. బోర్డు పెట్టాడు దేవుడు. నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకుని వచ్చావా? ఇల్లు పట్టుకుని వచ్చావా? బంగారపు గొలుసు పట్టుకుని వచ్చావా? వెండి ఉంగరాలు పట్టుకుని వచ్చావా? పిల్లల్ని పట్టుకుని వచ్చావా? నీ భార్యను పట్టుకుని వచ్చావా? నీ భర్తను పట్టుకుని వచ్చావా? మీ చుట్టాలను పట్టుకుని వచ్చావా? మీ బంధువులను పట్టుకుని వచ్చావా? అసలు లోకంలోనికి వచ్చేటప్పుడు మనిషి ఏం పట్టుకొచ్చాడో చెప్పాలి. ఏం పట్టుకొచ్చాడు? తల్లి గర్భం నుండి మనిషి భూమి మీద పడేటప్పుడు ఏం పట్టుకుని వచ్చాడు? నేను డాక్టర్ని కనుక చెతస్కోప్ వేసుకుని పుడతానండి, చెతస్కోప్ వేసుకుని పుట్టాడా? నేను డాక్టర్ని అండి అని లేదే.
మనిషి లోకంలోనికి వచ్చేటప్పుడు స్వతహాగా అసలు ఏమి పట్టుకుని రాలేదండి. ఒట్టి చేతులతో వచ్చాడు, దేవుడిచ్చిన అవయవాలతో వచ్చాడు, దేవుడిచ్చిన ప్రకృతి ఉందన్న ధైర్యంతో వచ్చాడు. అంతేనా? మీకు మాట చెప్పనా, దూరం మనల్ని పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఒట్టి చేతులతో పంపించారు, జేబులోకి ఎంతో కొంత పెడతారు, నాన్న జాగ్రత్తగా ఈ ఖర్చులకు పెట్టుకో. మరి దేవుడి లోకానికి పంపించేటప్పుడు మనమేమీ పట్టుకుని రాలేదు. మనం రాకమునిపే మనకు అవసరమైన గాలి, నీరు, ఆహారం అన్నిటినీ సర్వం సిద్ధం చేసి కొడుక వెళ్ళు అని పంపించాడు. అంటే నువ్వేమి తేలేదు ఈ లోకంలోనికి. అసలు ఈ లోకంలో ఉన్నవి ఏవి నీవి కాదు. మొదటి ఈ లోకంలో ఉన్నవి ఏవి మనవి కాదు. మీరు జాగ్రత్తగా ఈరోజు ప్రసంగం వినండి. ఇవి తెలియకే చాలా ప్రేమ పెంచుకుంటున్నారు ఈ లోకం మీద, లోకంలో ఉన్న మనుషుల మీద, ఈ బంధాల మీద, ఏమంటే లోకంలో కనపడుతున్న రకరకాల వస్తువుల మీద. అయ్యో, మనుషులకు అమితమైన ప్రేమ పుడుతుంది. తప్పు చేస్తున్నారు మీరు జ్ఞానం తెలియక. మనం అసలు ఈ లోకంలోనికి ఏమీయో తీసుకొని రాలేదు. ఏవి నీవి కాదు. నీవి కానప్పుడు దాని మీద నీకు ప్రేమ ఎందుకు? లోకంలో ఒక సామెత ఉంటుంది, డబ్బుల విషయంలో భలే చెప్తారండి. పరాయి సొమ్ము ఎలాంటిదంట? పాము లాంటిది. అంటే అర్థం ఏంటి? ఎప్పటికైనా అది నిన్ను ఏం చేస్తుంది? కాటేస్తుంది. అంటే ఆడి దగ్గర తీసుకుని ఇవ్వకపోతే దెబ్బేసేస్తాడరా, అందరితో చెబుతాడు, అది నిన్ను శాపం, అది నీకు మంచిది కాదు. పరాయి సొమ్ము ఎలాంటిది? పాము లాంటిది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, లోకంలో పరాయి సొమ్ము కాక సొంత సొమ్ము ఏముందో చెప్పాలి నాకు ఈ మాట ప్రకారం. ఇప్పుడు నువ్వు ఈ లోకంలోనికి నువ్వు ఏమీ తేనప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ ఇప్పుడు నీకు ఏంటి? ఇప్పుడు పరాయి సొమ్ములే. నువ్వు ఉన్నంతకాలం అనుభవించు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకడు ఎక్కుతాడు. నీవేవి కాదివి, నువ్వేమి తెచ్చినవి కాదివి. పోనీ తేలేదండి, వచ్చిన తర్వాత బాగా కష్టపడి సంపాదించుకుంటానండి, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోతానండి. పోనీ ఇది అవుతుందా? ఇది అవదు. చెప్తాడు చూడండి. ఇప్పుడు ఎంత బాగుంటుందో చూడండి. మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. తేలేదు, పట్టుకెళ్ళలేవు, తేలేదు, పట్టుకెళ్ళలేవు. ఇప్పుడు చూడండి, తేనప్పుడు పట్టుకెళ్ళినప్పుడు ఉన్నంతకాలం ఎలాగ ఉండాలి చెప్పండి? చూస్తున్నప్పుడు ఎలాగ ఉండాలి? ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు మనం ఏం తేలేదు, మనమేమి పట్టుకెళ్ళాం. ఉన్నదాన్ని చక్కగా దేవుడిచ్చిన దాన్ని అనుభవిద్దాం, ఉన్నదాంతో దేవుడు పని చేద్దాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది కాన్సెప్ట్. క్రైస్తవుడు ఒరిజినల్ కాన్సెప్ట్ ఇది. అందుకే మిమ్మల్ని ఏదైనా అడిగితే ఇవ్వగలిగిన శక్తి ఉంటే ఇచ్చేసేయండి. ఎందుకంటే ఏం పట్టుకుపోతాం, ఏం పట్టుకెళ్తాం, ఏమి రావు తోడుగా. కానీ ఇచ్చాడు అన్న ప్రేమ నిలబడుతుంది, మనకు చేశాడు అన్న బంధం నిలబడుతుంది. ఇవి నిలబడేవి. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? ఈ వాక్యానికి టైటిల్కి కాస్త ఏదో తేడా కొడుతూ ఉంటుంది మీకు. ఏంటి? ఈ లోకంలోనికి ఏమీ తేలేము, ఏమీ తీసుకెళ్ళలేము అని చెప్పినప్పుడు మరి టైటిల్ అలా చేశారేంటి? ఏమని? మరణం తర్వాత మనిషి వెంట వెళ్ళేవి ఏవి, మరి ఏవి పట్టుకెళ్ళలేము అని బైబిల్లో ఉన్నప్పుడు మీరు ఏం పట్టుకెళ్తారని వేశారు టైటిల్. బాగా వినాలి ఇది ఈరోజు మీరు. అంటే మనిషి ఏమైనా పట్టుకెళ్ళేవి ఉన్నాయా? ఏమి తేలేదంట, ఏమి పట్టుకుని రాలేము. వేటి గురించి మాట్లాడుతున్నాడు ఇవి? ఇప్పుడు చెప్తాడు, క్లియరెన్స్ ఇస్తాడు. ఇప్పుడు వేటి గురించి మళ్ళా చదవండి 7వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. వేడితో చాలంట అన్నము వస్త్రము. లేని వాళ్ళు చేయలేపండి. మాకు అన్నం లేదు, మాకు వస్త్రాలు లేవు అన్న వాళ్ళు ఒక్కరు ఉన్నారు ఇక్కడ? లేవండి. అంటే వీటితో మనకేంటి? ఇప్పుడు దేవుడు మాట ప్రకారం వీటితో మనకేంటి? ఎనఫ్, చాలు, తృప్తి పొందండి. నిజంగా దేవుడు వాక్యం దగ్గరండి ఆగిపోతే, హృదయంలోకి తీసుకుని ఆగిపోతేనండి, ఇక్కడితో ఆగిపోమన్నాడు, నన్ను ఆగిపోతాను. ఉన్నదాంతో సర్దుకోమన్నాడా? సర్దుకుంటాను. వాట్ నెక్స్ట్? మరి ఇప్పుడు నేను నీ ఉన్నదాంతో చాలు అంటే నేను ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఉన్నదాంతో చాలు, మిగతా జీవితం దేవుడికి ఇచ్చేసేయి. దేవుడి కోసం బ్రతుకు, దేవుడికి నీ కాలాన్ని, దేవుడికి నీ సమయాన్ని, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉండేంతగా ప్రయాసపడంతే. మిగతా కాలాన్నంతా కూడా దేవుడికి, దేవుడి పనికి. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను అసలు విషయం వినండి. భూమి మీద ఉన్నంత తెలియక చేస్తున్నారండి. వాక్యం విన్నా సరే అది మనలో మార్పు తేవటం లేదు. భూమి మీద ఉన్నంత కాలం కేవలం నేను తినడానికి, కట్టుకోవడానికి,
లేదా నేను ఏదో లోకంలో కొంచెం బాగా బ్రతకటానికే నేను కష్టపడతాను, పని చేస్తాను, నా కాలాన్ని ఇచ్చేస్తాను, ఎప్పుడు దానికోసమే ప్రయాసపడతాను అంటే, ప్రారంభంలో మాట చదువుకున్నాం మనం, అందరూ కూడా క్రీస్తు తర్వాత క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో మనం కూడా ఏమవ్వాలి, బ్రతకాలి. బ్రతకటం కూడా ఎలా బ్రతుకుతామో తెలుసా? ఒక్కసారి ఇక్కడ చేయి పెట్టండి, మరలా ఇక్కడికి రావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎలా బ్రతుకుతాం, ఏం జరుగుతుంది బ్రతకటంలో అంటే, మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం చదువుదామండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. క్రీస్తులో ఉన్న వాళ్ళు అందరూ బ్రతికింపబడతారు. బాగుంది. అంటే ఒకానొక నాడు నువ్వు కూడా యేసుక్రీస్తుల వారి వలె మరణాన్ని జయించుకుని నువ్వు కూడా బ్రతుకుతావు, నువ్వు కూడా నిలబడతావు. తర్వాత ఏముంది అక్కడ? ప్రతి వాడును తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు ఎవరు బ్రతికింపబడతారంట? ఆయన వారు. ఇప్పుడు వచ్చేసాడు అనుకోండి క్రీస్తు, మీరు ఆయన వారుగా ఎలా పిలువబడతారు? ఆయన వారుగా క్రీస్తు మిమ్మల్ని ఎలా గుర్తిస్తాడు? క్రీస్తు ముందు మీరు ఏ చేతులతో నిలబడాలి అసలు బ్రతికిన తర్వాత? ఇది తెలియాలి ఈరోజు. ఒట్టి చేతులతో క్రీస్తు ముందు నిలబడితే గనక జీతం ఇవ్వడు. లోకంలో మన జీతం అడగాలనుకోండి, ఏం చేసి అడుగుతాం చెప్పండి? పని చేసి జీతం అడుగుతాం. ఇది కామన్ సెన్స్ కదండి. ఇప్పుడు దేవుడిని, యేసుక్రీస్తుల వారిని మీరు మీకులాగే నేను జీవిస్తాను, యుగయుగాలు బ్రతికేస్తాను ప్రభు అంటే, ఆయన నీకివ్వాలి అంటే నీ దగ్గర ఆయన నిమిత్తమైన పనుండాలి, ఆయన నిమిత్తమైన త్యాగాలు ఉండాలి, ఆయన కోసం నువ్వు బ్రతకాలి. అప్పుడు ఆయన వారుగా నువ్వు బ్రతికింపబడతావు, ఆయన వారుగా నువ్వు లెక్కింపబడతావు. అందుకే ఇందాక రోమపత్రిక వాక్యపట్టణంలో చదివించాను, మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు. మరి ఎవరి కోసం బ్రతకాలి? క్రీస్తు కోసం బ్రతికినవాడు ఆయనవాడు, క్రీస్తు కోసం శ్రమెత్తుకున్నవాడు ఆయనవాడు, క్రీస్తు కోసం భారాన్ని ఎత్తుకున్నవాడు ఆయనవాడు. ఆయన వారు బ్రతికింపబడతారు. ఇంతకీ ఆయన వారుగా ఎవరు పిలువబడతారు, ఆయన వారుగా ఎవరి నుంచి ఉంటారు యేసుక్రీస్తుల వారి ముందంటే, ఇదే ఈరోజు మన పాఠం. మరణం తర్వాత ఆయన వారుగా ఆయన ముందు మనల్ని నిలబెట్టేవేవి? మాటలు కాదండి, నోట్లోంచి వచ్చే మాటలు. నోరు ఉంది, 100 మాట్లాడవచ్చు కాదు. నోరు కాదు నిన్ను యేసుక్రీస్తుల వారి ముందు నిలబడేది. క్రియలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, పనులు ఉంటాయి. ఇవి క్రీస్తు ముందు మిమ్మల్ని నిలబెడతాయి. ఆయన వారుగా గుర్తింపు మీకు తెస్తాయి. చెప్తాను అవి చివరికి వెళ్ళేసరికి. కనుక అవి సంపాదించుకోవాలి భూమి మీద ఉన్న ఈ జీవితకాలంలో. ఆయాసం, దుఃఖం, లోకం కోసం, తిండి కోసం, బట్టల కోసం, ఈ 60-70 సంవత్సరాలు ఆనందంగా జీవించటం కోసం, దీనికోసం కాదు మీ కష్టం, దీనికోసం కాదు మీ చక్కటి దేహాలు, దీనికోసం కాదు ఆ దేహాలలో దేవుడు పెట్టిన శక్తి, బలం. దేవుడి కోసం వాడండి. అవన్నీ వృధాగా ఖర్చు అయిపోతున్నాయండి, వృధాగా. ఏమంటే మీరు గోదావరి జిల్లాలకు వచ్చేసరికండి, మావి ఈస్ట్ గోదావరి మా జిల్లా. అక్కడ ఎప్పుడు వర్షాకాలంలో చాలా బాధేస్తుంది మాకు. ఏంటి బాధ అంటే, ఎక్కడో మహారాష్ట్రలో పడిన వర్షాలండి. మహారాష్ట్రలో గోదావరిగా పుట్టి ఎక్కడ మహారాష్ట్రను తడుపుకుంటూ, కర్ణాటకని తడుపుకుంటూ, కర్ణాటక అయిపోయిన తర్వాత ఈ తెలంగాణను తడుపుకుంటూ, ఈ తెలంగాణ దాటిన తర్వాత ఆంధ్రాకి వస్తాయి. వాటి డెడ్ ఎండ్ ఎక్కడ అనుకుంటున్నారు? ఈస్ట్ గోదావరి. ముందుకు ఇవన్నీ ఏమంటే ప్రవహించుకుంటూ ఈ ధవళేశ్వరం వచ్చేసి, ధవళేశ్వరం దగ్గర నుంచి రాజమండ్రి వచ్చేసి, రాజమండ్రి దగ్గర నుంచి అంతర్వేది అని ఒకటి ఉంటుందండి. అక్కడికి వచ్చండి ఈ గోదావరి నీరంతా పొలోమని సముద్రంలో కలిసిపోద్ది వెళ్ళి. ఎప్పుడో నా చిన్నప్పుడు కట్టాడు మన పుట్టక మునుపు కాటన్ దొరగారు ఒక్క బ్యారేజ్. ఆ బ్యారేజ్ వల్ల కొన్ని నీళ్ళలాగే ఆ నీళ్ళ వలన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చక్కగా పంటలు పండి పచ్చగా ఉందండి ఈరోజు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టింది తప్ప ఈ వచ్చిన పాలకులు ఎవ్వడు కూడా అన్ని నీళ్లు వృధాగా సముద్రంలో పడిపోతుంటే ఎవడికి అసలు
ఏమండి ఈ నీళ్ళను ఆదా చేయాలన్న గుణం లేదు. ఎప్పటి నుంచో అంటున్నారు పోలవరం కడతాం, ఈ నీళ్ళు ఆపుతామని. ఎక్కడ ఓ గవర్నమెంట్ వెళ్ళిపోద్ది, అతను సగం కడతాడు, వచ్చినోడు కొలగొట్టేస్తాడు, మళ్ళీ ఇది నాకు నచ్చలేదు ఇంకో ప్లానింగ్ చేస్తానంటాడు. ఇంక ఈ గవర్నమెంట్లు వస్తూనే ఉంటాయి, అది ఎప్పటికదా పూర్తి అవ్వదు. ఓ గోడ కట్టింది, ఈడొచ్చి గోడ కొలగొట్టేసి ఇంకో గోడ కడతాడు, ఆడొచ్చినోడు ఇంకో గోడ కొలగొట్టేస్తాడు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు కష్టం కదండి. ఆ వాటర్ అంతా నీళ్ళంతా ఒడిసి పట్టుకుని ప్రజలకు అందివ్వాలన్న నాయకుడు ఒక్కడు లేడు. కష్టం అది, దేవుడు కష్టం. అలా పడిపోతుంది సముద్రంలో వెళ్ళి. ఆ ఈస్ట్లోనండి నిజంగా వాళ్ళు చాలామంది బాధపడతారండి. గోదావరి వచ్చేసరికి ఆ ముంపు గ్రామాలన్నీ మునిగిపోతాయి. మునిగిపోయిన వారం రోజులకి మళ్ళీ గ్రామాలన్నీ మామూలుగా అయిపోతాయి. ఏమైపోయినాయి ఈ నీళ్ళంటే ఆ గ్రామాన్ని నింపేసి ఒక వారం రోజులు ఫ్లోటింగ్ కొట్టి మిగతా నీళ్ళన్నీ వెళ్ళి సముద్రంలో పడిపోయినాయి. దేవుడు కష్టం. కాబట్టి ఆ నీళ్ళ విషయంలోనే కాస్త దేవుడు కష్టం ఎరిగిన మాకు బాధ అనిపిస్తుంటే, ఈరోజు మనుషుల కష్టం అండి. తెల్లవారు లేస్తే రాత్రి పడుకునేంత వరకు చెమట అంతా కార్చండి కష్టపడుతున్నారు. ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, వ్యాపారాలకు వెళ్ళిపోతున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు. అసలు ఎవరు ఖాళీగా లేరు. కష్టం. ఈ కష్టం అంతా దేనికోసం పడుతున్నారు? మరణం తర్వాత ఏమైనా సంపాదించుకోవడానికా? మరణం తర్వాత ప్రభు ముందు ఏమైనా నిలబడడానికి ప్రయాణాల, కష్టాల, కన్నీళ్ళ, వేదనల, బాధల? మీ ప్రయాసంతా దేనికోసం? తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయానికి రండి. 7వ వచనం మళ్ళీ చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడిపోతారు. చూసారా? ఉన్నదాంతో తృప్తి పొందకుండా ధనవంతులు అవ్వాలని ఆపేక్షించే వాళ్ళు ఊరిలో పడిపోతారంట, శోధనలో పడిపోతారంట, రకరకాల దుఃఖాలలో మునిగిపోతారంట. ఈరోజు మనుషులు పడిపోతున్నది అక్కడే. ఉన్నదాంతో సరిపెట్టుకునే మనస్తత్వాలు లేవు. ఏదో సంపాదించాలి. దేవుడికి ఏమిస్తారు? ఏదో సంపాదించాలని లోకంలో మీరు వెళ్ళిపోతుంటే, ఆ దేహం లోకం కొరకు కరిగిపోతుంటే, దేహాన్ని కట్టిన పరమ తండ్రి కష్టం ఏమవ్వాలి ఆలోచించండి. ఈరోజు ప్రశాంతం కూర్చుని మీ కష్టం దేనికి ఇస్తున్నారు? పట్టుకు వెళ్ళు. ఏవి తిరిగి రానివి, ఏమి ఈ లోకంలో నుండి పట్టుకెళ్ళని వాటి కోసం మీ కష్టం వృధా అయిపోతుందా? మీ చెమట కారిపోతుందా? మీ జీవితం అయిపోతుందా? మీ కాలం అయిపోతుందా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ వయసు అయిపోతుందా? ఏమి పట్టుకెళ్ళని వాటి కోసం మీ వయసు అయిపోతుందా? ఎప్పుడు ఇస్తారు ఇక పూర్తిగా దేవుడికి జీవితాన్ని? ఎప్పుడు ఇస్తారు? ఈ లోకంలోనికి ఏమి తేము, ఏమి పట్టుకెళ్ళము, ఉన్నదాంతో తిని తృప్తి పొంది దేవుడి కార్యాలు చేయండి. మనిషి వెంట వెళ్ళేవి అవే. ఇక్కడ మీరు ఈ వచనం చదువుకున్నారు. ఈ వచనం చదువుకున్న తర్వాత ఇలా మీరు చదువుకుని 18వ వచనానికి వచ్చేయండి. ఇదే అధ్యాయము 6వ అధ్యాయమే 18కి వచ్చేయండి. 1 తిమోతి 6:18 చూడండి. వారు వాస్తవమైన జీవమును, ఈ మాట ఆగండి, అండర్లైన్ చేసుకోండి. ఏమన్నా చెప్పండి అక్కడ. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. వాస్తవమైన జీవాన్ని మనిషి సంపాదించుకోవాలంట. అమ్మ ముందుకు వచ్చేయండి, ఇక్కడ ప్లేస్ ఉంది. ఆలోచిద్దామండి వాక్యాన్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. దయచేసి బైబిల్ చూడాలి అందరూ. బైబిల్ చూడండి, అక్కడ రాయబడుతున్న పదాలు ఆలోచించండి. ఇదంతా దేవుడి మనస్సు వాక్యం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము అంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న జీవితం వాస్తవమైంది కాదా? బాగా ఆలోచించండి. ఇప్పుడున్న ఈ 60-70 సంవత్సరాల ఈ జీవితం వాస్తవం కాదా? వాస్తవం కాదండి. వాస్తవమైన జీవితానికి ట్రయల్ వర్షన్ ఇది. జాగ్రత్తగా వినండి. వాస్తవమైన జీవితానికి ట్రయల్ వర్షన్ ఇది. 60-70 సంవత్సరాల ఈ జీవితకాలం అంటే ఏంటనుకుంటున్నారు? రాబోయే జీవితంలో నువ్వు జీవించటానికి భూమి మీద ఉండగానే దేవుడు ఇస్తున్న ట్రైనింగ్ పీరియడ్ ఇది. మీరు ప్రేమగా ఉండండి,
మీరు ఒకరినొకరు కలుసుకోండి, మీరు దేవుడి కోసం బ్రతకండి, మీరు దేవుడిలా జీవించండి, దేవుడి తత్వాన్ని భూమి మీద ఉండగానే సంపాదించండి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? సంఘంలో మనల్ని కూర్చోబెట్టి దేవుడు ఇక్కడ ఇస్తున్నది ఏంటంటే రాబోయే పరలోకంలో మీరు జీవించడానికి ట్రైనింగ్ పీరియడ్. ఇది క్లాసెస్ ఇవి. సంఘము అనగానే పరలోకానికి సిద్ధం చేసే ఒక పాఠశాల. మీ నాన్న ఇలా ఉంటాడు, మీ నాన్న ఈ విషయంలో కోప్పడతాడు, మీ నాన్నకి ఇది చేస్తే ఇష్టం, మీ నాన్నకి ఇది చేస్తే హక్కును చేర్చుకుంటాడు. ఇవన్నీ మీకు చెప్పబడుతున్నవి సంఘంలో. సంఘము అనగానే పరలోకానికి మనల్ని చేర్చే పాఠశాల. అందుకే సేవకుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని పదే పదే పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు అంటే ఆ సేవకుడు నోటొస్తున్న మాటే మన జీవితాన్ని బాగు చేసి పరలోకానికి మనల్ని సిద్ధం చేస్తుంది. మహాలోకాన్ని మనకి వస్తున్నది ఆ వాక్కులతో, వాక్యంతో. వాళ్ళు పడుతున్న కష్టాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించండి అని వాక్యం కూడా అందుకే చెప్తుంది. ఎందుకంటే ఈ నార్మల్ జీవితాన్ని వాస్తవమైన జీవితంలోకి తీసుకెళ్లేది వాక్యం. ఆ వాక్యాన్ని మనకు అందిస్తున్నది దైవజనులు. వాళ్ళు గౌరవించాలి, ప్రేమించాలి. ఈ చిన్న జీవితం 60-70 సంవత్సరాలు ఈ చిన్న జీవితం ఏదైతే ఉందో ఇది జస్ట్ ట్రైలు. మీకు చూపిస్తాను ఆ వచనం కూడా. మీరు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము ఏదో చేయాలంటున్నాడు. ముందు ఈ జీవితం గురించి తెగొట్టుకుందాం. ఇది వాస్తవమైనది కాదా అంటే కాదండి. వాస్తవమైన జీవితం ఇదే అయితే మనుషులు అందరూ కూడా ఈ భూమి మీదే ఉండిపోవాలి. ఉంటున్నారా? చనిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు ఎప్పుడైనా ఆలోచించారండి? మన మధ్యకాలంలో కృష్ణరాజు గారు చనిపోయారు, ఏమైపోయాడు? రామానాయుడు గారు చనిపోయారు, ఏమైపోతున్నారు? నాగేశ్వరరావు గారు చనిపోయారు, ఏమైపోతున్నారు? అక్కినేని నాగేశ్వరరావు గారు చనిపోయారు కదండి, ఏమైపోతున్నారు? రామారావు గారు చనిపోయారు, ఏమైపోతున్నారు? వైఎస్ గారు చనిపోయారు, ఏమైపోతున్నారు? మన ఇంటి చుట్టుపక్కల చాలామంది చనిపోతున్నారు, ఏమైపోతున్నారు? ఏమైపోయారు వాళ్ళు? వాస్తవమైన జీవితంలోనికి వెళ్ళిపోయారు. ఇది జస్ట్ ట్రయల్ వర్షన్. ఇది జస్ట్ 60 సంవత్సరాలు దేవుడు భూమి మీద తన కోసం బ్రతుకుతావా లేదా అని నిన్ను పరీక్షించడానికి దేవుడిచ్చిన పరీక్షా కాలం ఇది. ఈ కాలంలో నువ్వు పాస్ అయితేనే వాస్తవమైన జీవితంలో హ్యాపీగా ఉండే ప్లేస్కి పంపించాలా, ఆ వాస్తవమైన జీవితంలో యుగయుగాలు కాలిపోయే ప్రాంతానికి పంపించాలని నిర్ణయించే పీరియడ్ ఇది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడానికి. పైలట్స్ ఉంటారు, విమానాన్ని నడపాలి. విమానాన్ని నడపాలనుకున్నప్పుడు ప్రయాణికులు అందరిని ఎక్కించి ఏమీ రానోడికి ఆ విమానం ఎక్కించి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతారా? కూర్చోబెడితే ఏమైపోతుంది చెప్పండి? ప్రమాదం జరిగి విమానం కూలిపోతుంది. కనుక పైలట్ కాకమునుపు, గాల్లో విమానాన్ని ఎగరేక మునుపు కింద ట్రైనింగ్ ఇస్తారు. పైలట్ ట్రైనింగ్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి, మీకు చాలా వీడియోలు కనబడతాయి. కింద చిన్న ఎయిర్పోర్ట్ కట్టి కిందే జస్ట్ అలా కొంచెం ఎగరటం, మళ్ళీ దిగిపోవటం. ఎందుకంటే బాగా ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోండి, ఇటు కూలగొట్టేస్తాడు. జస్ట్ చిన్న చిన్న హైట్లో ట్రైనింగ్ ఇస్తారు ముందు. ఈ హైట్ ఇలా లేపాలి, ఇలా డౌన్ చేయాలి, ఈ విమానానికి ఏదైనా రిపేర్ వస్తే మీరు ఇలా చేయాలి. పైలట్కి ట్రైనింగ్ ముందు ఇస్తారు. అంత పర్ఫెక్ట్ అయ్యాడు అన్న తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఆకాశంలోకి. ఆర్టీసీ డ్రైవర్ గారు కూడా అంతే. ఏవి రాని డ్రైవర్ గారికి బస్ ఇచ్చి రోడ్డు మీద వదిలేస్తారా కేబిహెచ్పిలో నడుపని? ముందు షెల్టర్లో ట్రైనింగ్ అవుతుంది, తర్వాత బస్సు డ్రైవర్గా ఎక్కుతారు ఆయన. ఇదంతా మీకు తెలుసు. ఇప్పుడు పరలోకానికి దేవుడు డైరెక్ట్గా ఎవరిని ఎక్కనివ్వడు, మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. ఎక్కడ? సంఘానికి మరో పేరేంటో తెలుసండి? పరలోక రాజ్యము అనగానే ఏంటనుకుంటున్నారు? సంఘం. పరలోక రాజ్యము అనగానే సంఘం. ఇది పరలోకం. పరలోకానికి ట్రయల్ వర్షన్ ఇది. చాలామందికి తెలియక అసలు సంఘం అంటే ఏంటో కూడా ఐడియా ఉండదు చాలామందికి. ఇష్టమైతే వస్తాం, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాం, మేము అలిగితే దూరంగా ఉంటాం, బాగా ఎవరైనా ప్రేమిస్తే దగ్గరకు వస్తాం. తప్పండి ఇది. పరలోక రాజ్యం ఇది మీ దృష్టిలో ఎప్పుడు ఉండాలంటే, మేపూరు సంఘానికి మేము వెళుతున్నామంటే ఈ సంఘం, ఈ గోడలో, ఈ ప్రొజెక్టర్, అక్కడ సీనన్నా ఈ కాదు. మేము మైండ్లో ఉండవలసింది ఏంటో తెలుసా? అది పరలోక రాజ్యం. అది ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి అక్కడ మాకు ట్రైనింగ్ ఇస్తారు. నేను ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాను. మా డాడీ గురించి అక్కడ చెప్తారు. మా డాడీ గురించి చెప్పి అన్ని పర్ఫెక్ట్గా నా జీవితాన్ని సిద్ధం చేసి నన్ను పరలోకానికి తీసుకువెళ్ళేది అది వారది. సంఘం అంటే అమితమైన ప్రేమ ఉండాలండి, పరలోకానికి తీసుకెళ్ళేది ఇది. కనుక ఈ జీవితం వాస్తవమైనది కాదు. అందుకే అంటున్నాడు పౌలు గారు అక్కడ, మీరు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము. మరి ఏంటండి ఈ భూమి మీద ఉన్న జీవితం అంటారా? అది చూడాలి. ఒకసారి ఇక్కడ చేపెట్టండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. అది 29 నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29. జాగ్రత్తగా చదవండి అందరూ. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఎందుకు ఇలా ఉండాలి అంటే ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకం అంతా ఏంటంట? నటన. ఈ లోకం అంతా నటన. మనం అనుకున్నాం నటించే వాళ్ళు సినిమా వాళ్ళు అనుకున్నాం. విచిత్రం ఏంటంటే భూమి మీద ఉన్న మనుషులంతా కూడా యాక్టర్సే. నేను నటిస్తున్నాను మా పిల్లలకి డాడీగా. మీకు తెలియదు, అర్థం అవడానికి చెప్తున్నాను. వాడు నా దగ్గరికి వచ్చి డాడీ అనగానే నేను ఈయనకి నాన్నని అని లోపల ఎంత ఉందనుకోండి, రేపు మరణించాను అనుకోండి, ఏది నాన్న పోస్టు? ఈవిడ నా భార్య, నేను భర్తని, నేను శాసిస్తున్నాను, నువ్వు ఇలాగే ఉండాలని అనుకోండి. రేపు చనిపోతే ఏది నా భర్త పోస్టు? పోస్టులు ఊడిపోవు ప్రాణం పోతే. కనుక నటన అనగానే అర్థం ఏంటంటే నీకు చక్కటి ఒక పాత్ర ఇచ్చాడు భూమి మీద, తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, పిల్లలుగా. ఆ పాత్ర దేవుడి కొరకు పోషించు, లోకం కోసం కాదు. పిల్లల్ని దేవుడి కోసం పెంచండి. తల్లిదండ్రులకి పాత్ర ఎలా పోషించాలి తల్లిదండ్రులు అంటే మా బిడ్డలను దేవుడి కోసం పెంచుతాం. ఈ పాత్ర ఇచ్చాడు, పాత్రలోంచి పక్కకి వెళ్ళిపోయారు, డైరెక్టర్ తీసేస్తాడు. ఈ పాత్రలు మొత్తానికి డైరెక్టర్ ఎవరు చెప్పండి? సరిగా నటించట్లేదు అనుకోండి, సినిమా డైరెక్టర్ ఏం చేస్తాడు? తీసేసి ఇంకోళ్ళని పెట్టుకుంటాడు. యాక్టింగ్ రాదండి సరిగా అంటాడు. ఇప్పుడు మనం యాక్టింగ్ చేయాలి తల్లిదండ్రులుగా. ఏం యాక్టింగ్ చేయాలి? పిల్లలకి వాక్యం నేర్పండి. ఈ పాత్ర మాత్రమే పోషించాలి. ఈ క్యారెక్టర్లోంచి నువ్వు పక్కకు జరిగావంటే క్యారెక్టర్ లేచిపోద్ది. సినిమా భూమి మీద మానవ జీవితాలంతా కూడా నటనే. నేను చెప్తున్న మాట కదా ఇది. 30వ వచనం చూడండి. ఈ 31, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, నెమ్మదిగా గతిస్తుంది. ఒకేసారి టోటల్గా నటనకి తెరాడిపోద్ది. ఎప్పుడు చెప్పండి? యేసుక్రీస్తుల వారు వస్తే ఇంక యాక్టింగ్లు లేవు, షూటింగ్లు బందీగా. యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో వచ్చేసాడు అనుకోండి, ఇంకెక్కడ షూటింగ్లు, ఇంకెక్కడ భర్త, ఇంకెక్కడ భార్య, ఇంకెక్కడ పిల్లలు, ఇంకెక్కడ బంధువులు, ఇంకెక్కడ చుట్టాలు. నా కోసం నువ్వేం చేసావు? ఏం నటించావు భూమి మీద? ఏం పని చేసావు నా కోసం? ఇది ఒక్కటే మిగులుతుంది. ఇవన్నీ తెలియకండి లోకానికి వృధాగా జీవితాలు ఇచ్చేస్తున్నారు, వృధాగా కాలాన్ని ఇచ్చేస్తున్నారు. ఇవేమి తెలియకండి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ప్రభు వచ్చి అడిగితే నువ్వు ఆయన కొరకు పోషించిన పాత్ర ఏంటి? సేవకుడు పాత్ర వేసావా? సేవకుడికి సహకారుల పాత్ర వేసావా? సంఘంలో సహకార పాత్ర వేసావా? సువార్తను ప్రకటించావా? సువార్తకులకి సహకారులుగా ఉన్నావా? ఆర్థికంగా నీ కష్టాన్ని ఏమైనా పెట్టి సువార్తలు పెట్టి సభలు పెట్టి ఈ పాత్ర పోషించావా? అసలు నీ దగ్గర ఏముంది ప్రభువుని ఎదుర్కోవడానికి? పని చేయండి. ఇవి ప్రభు ఎదుట ప్రభు వారిగా నిలబెట్టేవివే. ఈ లోకంలో అంత నటనండి, యాక్టింగ్. దీనిలో ఎందుకు మునిగిపోవటం? ఏమంటే యాక్టర్ అనేసరికి ఎలా ఉండాలి తెలుసా? లోకంలో మీరు సినిమాలు షూటింగ్లు జరుగుతున్నప్పుడు చూడండి, యాక్టర్ అనగానే అంతకుముందు మామూలుగానే ఉంటాడండి హీరో. షార్ట్ రెడీ అనగానే ఈడు ఒక రకమైన పూనకం వస్తుంది. పూనకం రాగానే అక్కడికి వెళ్ళేసరికి మామూలుగా ఉన్నవాడు జబ్బలేలా లేపుతాడు హీరో. జబ్బలేలా లేపి అప్పటి వరకు మామూలుగానే మాట్లాడతాడు. షూటింగ్ ఆ స్పాట్లోకి సీన్లోకి వెళ్ళేసరికి చూడండి ఎలా మాట్లాడతాడు. ఒక రకంగా పెద్ద రౌడీలాగా, అసలు ఈడు పెద్ద హీరోలాగా, ఊరికి డైలాగులు అవి. మళ్ళీ డైలాగ్ అయిపోయిందని మళ్ళీ చెప్పుకుంటాడు. మీరు బాలకృష్ణ గారిని సినిమాలో చూడండి, బాలకృష్ణ గారి మీడియా ముందు చూడండి, బా అంటాడు ఆయన. మామూలుగా నార్మల్ ఒరిజినల్ అది. ఆయన సినిమాలో చూడండి కత్తి పట్టి ఆడున్నాడా వీడున్నాడా అంటాడు ఆయన. అది యాక్టింగ్, ఇది ఒరిజినాలిటీ. మీకు డిఫరెన్స్ తెలియడానికి చెప్తున్నాను. ఒరిజినాలిటీకి యాక్టింగ్కి ఇంత తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఈ మనుషులుగా మనం వేస్తున్నాం ఏవైతే ఉన్నావు ఇవన్నీ ఏవి ఒరిజినల్ కాదు. ఇవి
అమ్మ నాన్న జస్ట్ క్యారెక్టర్ ఎలా పండించమన్నాడు? భార్య ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. అంతవరకే. ఈవిడే నా దేవత, నువ్వే నా దైవం అంటున్నారు అనుకోండి ఒకరికొకరు. క్యారెక్టర్లో రాయిని స్క్రిప్ట్ యాక్టింగ్ చేస్తున్నాయి ఈ 2 క్యారెక్టర్లో. స్క్రిప్ట్ ఎక్కడి వరకు రాశాడంటే నువ్వు ప్రేమించు, నువ్వు లోబడు, ఇక్కడ వరకే. ఇంకా ఆయన లేడు, నువ్వే నా జీవితం అన్నారనుకోండి, 2 క్యారెక్టర్లు పోయినట్టే. ఈ లోకపు నటన గతిస్తుంది. యేసుప్రభువు వచ్చిన తర్వాత భార్య లేడు, భర్త లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు. ఆయనకి నువ్వేం చేసావు, నువ్వు ఆయనకి ఏం చేసావు, ఇందే. బాగా ఆలోచించుకుంటానండి. దేవుడు తప్ప ఇంకేం కనపడ్డండి, తెలియట్లేదు బైబిలు. అందుకే ఇక్కడ మీకు ఈ లోకపు నటన గతిస్తుందని చెప్పడానికి ముందు 29కి రండి. 29లో ఏం చెప్తున్నాడు చూడండి. 29 బైబిల్ చూడండి జాగ్రత్తగా. సహోదరులారా, నేను మీతో చెప్పినదేమనగా, కాలము సంకుచితమునై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు ఎలా ఉండాలంట? అదేంటది? భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టుగా అంటే అలాగా అర్థం ఏంటి అక్కడ? అసలు మీరు తీసుకోవాల్సిన ఆ భావం ఏంటి అక్కడి నుంచి? ఉంది. ఎక్కడి వరకు? దేవుడి పనికి సహకారిగా ఉంది. ఇద్దరం కలిసి దేవుడి పని చేస్తాం, అంతే. అమ్మ నువ్వే నా జీవితం, నువ్వే సర్వస్వం, నీకు ఏం కావాలో చెప్పు అని 24 గంటలు ఆవిడ చుట్టూ తిరుగుతున్నాడు అనుకోండి, ఫెయిల్ అయింది క్యారెక్టరు. భార్యలు కలిగిన వారు ఎలా ఉండాలి? భార్యలు లేనట్టుగా, ఏడ్చువారు ఏడవనట్టుగా, సంతోషపడువారు సంతోషపడనట్టుగా, కొనువారు తాము కొనినది తమది కానట్టు. చూసారా ఎలాగుందో? ఒక కారు కొనేసారో, లేదా ఒక బంగ్లా కొనేసారో, ఒక ఇల్లు కొనేసారో, ఒక పొలం కొనేసారా, లేకపోతే ఏవేవో కొనేస్తున్నారా? కొనేసానంటే ఇక నాదే అనుకుంటున్నారా? తప్పు. అది దేవుడికి ఏమైనా ఉపయోగపడితే ఇచ్చేయండి, కొన్నది మీది కాదు. ఎందుకంటే ఆ కొన్న దాంట్లో ఊపిరైపోయిన తర్వాత మీరు అక్కడ ఉండరు. ఏది మంద కాదండి, ఏది శాశ్వతం కాదు. అశాశ్వతమైన వీటి మీద ప్రేమ పెంచుకొని శాశ్వతమైన లోకానికి మనిషి దూరం అవుతున్నాడు. తెలుసా? ఇవేవి కూడా మనుషులుగా మన వెనక రావండి. మన వెనక వచ్చేవి ఒకటే దైవ కార్యాలు. అవి మాత్రం మనిషితో పాటు పరలోకానికి వస్తాయి. అవే పరలోకాన్ని ఇస్తాయి. అవే ప్రభు ముందు ప్రభువారిగా మిమ్మల్ని అందరినీ నిలబెడతాయి. మీ పేరట ఏమైనా దేవుడికి కార్యాలు లిఖించుకోండి జీవితంలో. ప్రకటన గ్రంథం రాశాడు, ఇది రాయబడిన ఏమంటే భాగం చూడండి ఎంత బాగుంటుంది. 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందాలి. నీ మృతి, నీ చావు చివరికి ఎలా ఉండాలంటే ప్రభువులో అయిపోవాలి, ప్రభు పనిలో అయిపోవాలి, ప్రభు సేవలో అయిపోవాలి. ప్రభు పాట పాడుతూనో, ప్రభు ప్రసంగం చేస్తూనో, ప్రభు పని చేస్తూనో, ప్రభు సంఘంలో ఉండో, మొత్తం మీద నీ మరణం ఎలా రావాలని కోరుకోవాలంటే ప్రభువునందు మృతి. ఎంత బాగుంది చూడండి. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుము. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఆగాలి. ఇప్పుడు ఈ క్రీస్తునందు మృతులవుతున్న మృతులు ఆ మరణానికి ముందు ఎందులో ఉన్నారంట? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అంటే మరణానికి ముందు ప్రభు కోసం ప్రయాసలో ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. వారు రోజు ప్రార్థన చేసుకోవాల్సిన ఒరిజినల్ ప్రార్థన చెప్తున్నాను. చాలామందికి నచ్చదు, కానీ ఇదే కరెక్ట్. దేవా, మరణం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో తెలీదు. నాకు మరణం వచ్చే టైంకి నేను చర్చిలో ప్రసంగం చేస్తూనో, పాట పాడుతూనో, ప్రార్థన చేస్తూనో, ఎవరికో దేవుడి గురించి చెబుతూనో, మొత్తం మీద నీ సన్నిధిలో నాకు మరణం రావాలి అని కోరుకోవాలి. ఒరిజినల్ ప్రార్థన అండి ఇది. ఎందుకంటే అక్కడ కనుక నీకు మరణం వచ్చిందంటే లక్కీ ఛాన్స్. ఎక్కడికి వెళ్తాం? 2 దేవదూతలు రెడీగా ఉంటాయి. ఏటినైనా నా కోసం పని చేస్తూ చనిపోయావా, ఆయన కొంచెం గెస్ట్ లాగా తీసుకుని రండి అని దేవదూతలు పంపిస్తాడు. హ్యాపీగా అటో చెయ్యి ఇటో చేయి పెట్టుకుని రయ్యమని లాక్కెళ్ళిపోతాయి. ఎక్కడికి? విశ్రాంతిలోకి, పరదేశికి. అది ఎంత బాగుంటుంది. ఎక్కడో పెళ్లిలో ఉండగా వచ్చేసింది, ఎక్కడో ఎవరితోనో తిరుగుతుండగా రోడ్డు మీద ఉండగా వచ్చేసింది, లేదో దేని మీద అర్జెంటుగా అన్నీ మర్చిపోయి గట్టిగా తోలుతుంటే లారీ వచ్చి గుద్దేసింది. ఎలాగుంటాయి ఈ చావులు? ఏమంటే నిజంగా కుక్క చావులు అంటారు చూసారండి. కుక్క చావు అని దేని అంటారంటే యాక్షన్లో చచ్చిపోయినాడు కుక్క చావు అంటారు కదా. అలాగంటే మంచం మీద పడుకున్నాడు మంచి చావు ఏంటి?
దేవుడి కోసం బ్రతకకుండా చచ్చిపోయిన ప్రతి చావు కుక్కచావే. దేవుడి సేవలో కాకుండా నీ సొంత పనులలో నీకు చావు వచ్చిందంటే అది ఖచ్చితంగా ఏ చావు అనుకుంటున్నారు? కుక్క చావు అంటే మంచం మీద పడుకుని చచ్చిపోయింది మంచి చావు. చాలామంది మాట్లాడుకునేటప్పుడు ఎలాగంటారంటే, ఏమంటే చక్కగా మాట్లాడుతూ చచ్చిపోయాడండి మంచి చావు అండి. ఏంటి మాట్లాడుతూ చచ్చిపోయింది మంచి చావా? తర్వాత చూడాలి ఆయన సీన్ ఎలాగుందో నీకేం తెలుసు? ఏడుపు, కేకలు, పెడబొబ్బులు, బాబో ఏటి లోకం, ఎందుకు వచ్చేసాను ఇక్కడికి? మంచి చావా? స్టెఫను చావు మంచి చావు. కానీ స్టెఫను చావు ఎలా కనపడుతుంది మన కంటికి? రాళ్లతో కొట్టేస్తున్నారండి, ముఖం నిండా రక్తం అండి, ఏ రాయి వచ్చి ఎక్కడ తగులుతుందో తెలియదండి, అలా చచ్చిపోతున్నాడు. ఎవడైనా అది మంచి చావు అంటారా? అదేం చావు అండి బాబు, అలా చచ్చిపోయాడు. కానీ ఆ చావు దేవుడి దృష్టికి ఏంటి? విలువైనది. ఏమంటే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురంటే, రాళ్లతో స్టెఫన్ను కొడుతుంటే పరలోకంలో ఉన్న తండ్రి చూస్తున్నాడు. రాయల్ని కంటి మీద తగులుతుంది, రాయల్ని మొహం మీద తగిలేస్తుంది, రాయల్ని మెదడు మీద తగిలేస్తుంది. ఎలాగుంటుంది ఆ బాధ, ఆ పెయిన్? బబ్బ కొడుకుని కొట్టేస్తున్నారు. టక్కమని సెలవిస్తాడు, ప్రాణం పోయింది. వెంటనే ఎందులోకి వెళ్ళిపోతాడు చెప్పండి? ఎందులోకి వెళ్ళిపోతాడు? విశ్రాంతిలోకి. వారు తమ ప్రయాసములు మాని, అంటే నీ చావుకు ముందు నువ్వు ఎందులో ఉండాలి అంటే ప్రయాసలో ఉండాలి. అది క్రీస్తునందు మృతి అంటే. సొంత పనులు ఎప్పుడు మనం పోకూడదండి. సొంత పనుల్లో మన ప్రాణం పోకూడదు, మర్చిపోకండి. అందుకే ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉండండి, బైబిల్ క్లాసులకు రండి, సువార్తలకు రండి, ఎక్కడ ప్రార్థన ఉన్నా వచ్చేయండి అని ఎందుకు బతిమాలతో మీకు తెలియదు. అది మీకు తెలియదు. ఇవాళ వెళ్ళకపోతే వెళ్తుంది, రేపు వెళ్ళకపోతే చూసుకున్న తర్వాత చూసుకుందాం, వచ్చే సంవత్సరం చూసుకుందాం, వచ్చే వారం చూసుకుందాం. తప్పండి ఇవన్నీ. అందుకే అంటున్నా దేవుడి సన్నిధిలో ఉండండి. మన మధ్యకాలంలో తమ్ముడు చనిపోయాడండి, సిద్దిపేట శ్రీనా వాళ్ళ అబ్బాయి సైమన్ విక్టర్. ఎలా చనిపోయాడు అనుకుంటున్నారు? చిన్న కుర్రాడు, హార్ట్ అటాక్ అండి. పాట పాడుతూ మరణం. ఎలాగుంటుంది దేవుడికి? కొడుకు నా సన్నిధిలో చావు. వచ్చారా హ్యాపీగా రెస్ట్లోకి వెళ్ళిపో. 20 సంవత్సరాలకే రెస్ట్ అండి. విచిత్రం ఏంటంటే అందరూ చనిపోయాడని బాధపడుతున్నారు, కానీ వాక్యం బాగా తెలిసినోడికి ఎలాగుంటుంది తెలుసా? తమ్ముడు వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళాలి అక్కడికి. ప్రసంగం చేస్తున్నప్పుడు వచ్చిందనుక అమ్మ హ్యాపీ. ఏదో లోకంలో ఏదో పనిలో ఉన్నప్పుడు వస్తే, క్రీస్తు నందు మృతులైన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని ఎందులోకి వెళ్తారు? క్రీస్తు కోసం మృతి పొందే అంత కష్టంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏమి ఇస్తాడంటే దేవుడు విశ్రాంతిని ఇస్తాడు. చదువుదాం చూడండి, ఆ మాట ఎంత బాగుంటుంది. 13వ వచనం, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అబ్బా దొరికింది చూడండి. ఏమి వెళ్తాయంటే ఇప్పుడు వాళ్ళ వెనకాల, మీ వెనకాల మరణం తర్వాత మీ వెనకాల మీతో పాటు వచ్చేవి ఏమి? ఇప్పుడు క్రియల, పనులు వస్తాయా? అంతే. ఆస్తులు రావా? రావు. ఇల్లు రాదా? రాదు. అక్క రాదా? రాదు. తమ్ముడు రాడా? రాడు. మీ మామయ్య రాడా? రాడు. ఎవరో రారు. నీ వెనక వచ్చేవి ఒకటే. ఏంటవి? దేవుని క్రియలు. దేవుడి కోసం ఏం చేసావు? దేవుడి కోసం ఏమిచ్చావు? దేవుడి కోసం ఎక్కడికి వెళ్ళావు? దేవుడి కోసం నీ జీవితంలో ఎంత బాగానే నీ కాలాన్ని ఇచ్చేసావు? దేవుడి సన్నిధిలో ఎంతకాలం గడిపావు? నీ సొంత కార్యక్రమాల్లో ఎంతకాలం గడిపావు? ఇవన్నీ కాలిక్యులేషన్స్ చేసుకుని ఆ లెక్కలు మాత్రం దేవుడు ముందు నిన్ను నిలబెడతాయి. నీ వెనకొచ్చేవి క్రియలే. ఎంత బాగుంది చూడండి. వారి క్రియలు వారి వెంట అంటే మన వెనకాల వచ్చేవి క్రియలా, మనల్ని కాపాడేవి క్రియలా, మనల్ని ప్రభు ముందు తనవారుగా నిలబెట్టేవి క్రియలా, పనులా. ఎంత బాగుందండి. ఈరోజు సంఘాలలో ఎక్కడైనా ప్రభు దగ్గరికి రండి, ఆశీర్వాదాలు తీసుకోండి, ప్రార్థన చేసుకోండి, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇదేంటండి ఇది? మరి వాళ్ళని జాగ్రత్తగా వాక్యం చెప్పి వాళ్ళకు ఒక పని కల్పించి పనిలో వాళ్ళని పెట్టనప్పుడు, పని వాళ్ళు జరిగించినప్పుడు అసలు ప్రభు ముందు ఎలా నిలబడతారు వాళ్ళు? అందుకే అంటున్నాం, మియాపూర్ సంఘం అనేసరికి సత్యాన్ని చెబుతాం. ఎవరు బాధపడినా, ఎవరు నొచ్చుకున్నా మేము చెబుతున్నది సత్యం, మేము చెబుతున్నది బైబిలు. అబద్ధాలు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎవరి మనుషుల్ని మోసం చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవటం, ఇది మాకు తెలీదు. ఇది బైబిలు. ఇలా చెప్పమంది, మేము ఇలా చెబుతాం అంతే. నచ్చిన వాళ్ళు రక్షించబడతారు. ఈ బోధ నచ్చితే బైబిల్లోది కదా, ఆయన సొంతది కాదు కదా, బైబిల్లో ఉన్న వచనాలు చూపించి మాతో చెప్తున్నాడు కదా, ఇదే నిజం కదా, ఇలా మేము బ్రతకాలి కదా అని ఆలోచించిన వాడు పరలోకానికి వస్తాడు. అంతే తప్ప ఆ లోకంలో ఏవో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని అది చేస్తాడు, ఇది చేస్తాడు అన్న బోధలు మీకు నచ్చుతున్నాయి అనుకోండి, మీ ఆత్మకు ప్రమాదం. భూమి మీద బాగుంటాయి అవి,
భూమి మీద ఆశీర్వాదాలుగా ఉంటాయి, భూమి మీద దీవెనలుగా ఉంటాయి, భూమి మీద చెవులకు బాగుంటాయి. కానీ మరణం తర్వాత మీ ఆత్మలు నరకానికి జారిపోతాయి. ఎవరి మీద కోపంతో చెప్తున్నావు కాదు, ఇవి బైబిల్ ఇలా ఉందంతే. మీరు ఇలా బ్రతకమని దేవుడు శాసించాడు. డైరెక్టర్ ఆయన, పుట్టించింది ఆయన, మిమ్మల్ని ఇలా ఉండమని చెప్పింది ఆయన. మనం ఇలా ఉండాలంతే. ప్రభు కోసం బ్రతకమన్నాడు, ప్రభు కోసమే మనం బ్రతకాలి. రోమపత్రిక వాక్యపట్నం చదువుకుందామా? రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చూడండి, ముగిస్తాను ఇక. రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. మనలో ఎవడును తన కోసం బ్రతకూడదా? నీ కోసం నువ్వు బ్రతకూడదా? ప్రభువులోనికి వచ్చిన తర్వాత బ్రతకూడదు. ఒకవేళ నీ కోసమే నువ్వు బ్రతకాలనుకుంటే ప్రభువును విడిచిపెట్టి లోకంలో బ్రతికేసే, నో ప్రాబ్లం. వాళ్ళందరూ ఎలాగో నరకానికి వెళతారు, నువ్వు కూడా అలాగే వెళతావు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత ప్రభు కోసమే బ్రతకాలి. నీ కాలము, నీ సమయము, నీ జీవితము ప్రభు కోసము ఇవ్వాలి. ఎంత బాగుంది చూడండి, 7వ వచనం మళ్ళీ చదవండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును, చూసారా, తన కోసమే చనిపోడు. అంటే ఇక్కడ విషయం ఏంటి? నీ కోసం నువ్వు బ్రతకూడదు, నీ కోసం నువ్వు చనిపోకూడదు. ఎలా ఉంది చూసారా బైబిల్? నేను అందుకే చెప్పాను ప్రారంభంలో, మనకు మరణం వస్తే ఎక్కడ రావాలి? మన సొంత పనుల్లో రాకూడదు, సొంత కార్యక్రమాల్లో రాకూడదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఎవడునో మన కోసం, తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు. అంటే మన చావు మన కోసం రాకూడదా? మన సొంత క్రియల కోసం రాకూడదా? మన సొంత ఏమన్నా పనుల కోసం రాకూడదా? అంటే రాకూడదండి. ప్రభు కోసం, ప్రభు సేవలో పని, ప్రభు పనిలో మరణం, ప్రభు సేవలో మరణం, ప్రభు సన్నిధిలో ఉండగా మరణం. మీకోసం మీరు బ్రతకూడదు, మీకోసం మీరు చనిపోకూడదు. బైబిల్ ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం చనిపోవాలి. అప్పుడు ప్రభు మిమ్మల్ని తిరిగి లేపుతాడు, తనవారిగా గుర్తిస్తాడు. ఇది ఒక జీవితం ఉందని మీరు గుర్తించండి అని పత్రికను రాస్తున్నాడు తిమోతికి దేవుడు. చదువుకుని ముగించుకుందాం. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18కి వచ్చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము, రాబోయే కాలం ఉంది, భూమి మీద ఉన్న మనుషులందరికీ రాబోయే కాలం ఉంది. దేవుడు రాబోయే కాలం అన్నాడు. రాబోయే కాలం, నీకు ఒక కాలం రాబోతుంది. దేని తర్వాత? ఈ 60-70 సంవత్సరాల తర్వాత నీకు ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో నువ్వు నిలబడాల్సింది దేవుని ఎదుట. ఈ శరీరం ముగిసిపోతుంది, 60-70 సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోతుంది. ఇది తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు కాలం. వారు రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏంటి? రాబోయే కాలానికి ఇప్పుడున్న కాలంలో మంచి పునాది వేసుకుంటున్నారంటే వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. మీరు రాబోయే కాలానికి ఇప్పుడు ఏం వేశారు చెప్పండి పునాది? మనం ఏం వేస్తామంటే ఎల్ఐసీలు వేస్తాం, సహారాలు వేస్తాం, పోస్ట్ ఆఫీసుల్లో వేస్తాం. ఇది రాబోయే కాలానికా ఈ కాలానికా? మనిషి ఆలోచనలు ఎప్పుడు 60-70 సంవత్సరాలు ఈ కాలానికే. మరి రాబోయే కాలం గురించి ఏం వేసావు? ఏం పాలసీలు ఉన్నాయి నీ దగ్గర? ఏ పాలసీలతో దేవుడిని మెప్పిస్తావు? చూడండి ఎంత బాగుందో. వారు రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఎలా వేసుకోవాలి మంచి పునాది? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఎంత బాగుంది చూడండి. రాబోయే కాలానికి మంచి పునాది దేనితో వేసుకోవాలి అంటే సత్క్రియలు అను ధనం. అంటే రాబోయే కాలం, నువ్వు భవిష్యత్తులో మరణం తర్వాత నువ్వు బ్రతకాలన్నా కూడా నీకు ధనం కావాలి. ఏంటా ధనం? మన కరెన్సీ చాలా. యేసుప్రభు దగ్గర ఒక 10 కోట్లు పెట్టేసి, ప్లీజ్ ప్రభు ఈ 10 కోట్లు తీసుకొని, మా చాలా కష్టపడ్డాను భూమి మీద, ఈ 10 కోట్లు తీసుకుని పరలోకం ఇస్తాడా? లేదా ఇంట్లో ఉన్న బంగారం అంతా తెచ్చేస్తాను ప్రభా, ఏమంటే గొలుసులు, ఉంగరాలు, పట్టీలు, చెవులీలు, ముక్కులోవి అన్నీ పట్టుకొచ్చి ఒక బ్యాగ్లో వేసి నీకు ఇస్తాను ప్రభా, పరలోకం ఈ ప్రభా, ఇస్తాడా? నీ బంగారము, నీ వెండి, నీ డబ్బు, నీ ఆస్తులు, నీ సిరి సంపదలు ఏవి దేవుని ఎదుట పనికిరావు, అవి నీకు పరలోకాన్ని ఇవ్వవు. మరి ఏ ధనం ఇస్తుంది? సత్క్రియలు అనుదానం. సత్క్రియలు అంటే స్వార్థ కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా? నీకు ఇవ్వబడిన ధనంతో ఎప్పుడైనా మీటింగ్స్ పెట్టావా?
సభలు పెట్టావా? ఎవరికైనా వాక్యం చెప్పావా? వాక్యం చెప్పించావా? కార్యాలు, సత్క్రియలు అను ధనం అన్నాడు చూడండి. కనుక మరణం పలకరిస్తే మనిషి చేతుల నిండా నింపుకొని రెడీగా ఉండవలసినవి ఏవి అంటే సత్క్రియలు. నేను దేవుడి పనిలో ఉన్నానండి, దేవుడి పనిలో ఉన్నానండి, దేవుడి పనిలో నాకు మరణం వచ్చిన నాకు పరలోకం అండి. అదే ప్రకటన గ్రంథంలో చెప్తున్నది, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మరణానికి ముందంతా కూడా వాళ్ళు ప్రభు పనిలో ఉన్నారు. అవే మరణం తర్వాత మనతో పాటు వచ్చేవి. చావులు విచిత్రం అండి. నిన్నగాక మొన్న ఒక న్యూస్ చూశాను, అసలు ఆశ్చర్యం వేసిందే ఆ న్యూస్. హోటల్లో, పెద్ద పెద్ద హోటల్స్లో ఇలా పెద్ద పెద్ద మీసాలు వేసుకుని సెక్యూరిటీగా పనిచేస్తూ ఉంటారు. మీరు చూస్తారు కదండి, పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి, ఒక మంచి యూనిఫామ్ ఉంటుంది, గేటు దగ్గర అలా నుంచి ఉంటాడు దండం పట్టుకుని. ఆయన వస్తున్న వాళ్ళందరికీ ఇలా అంటూ ఉంటాడు, వెల్కమ్ సార్ అంటాడు. అక్కడ సీసీటీవీ పెట్టారండి ఆ గేటు ముందు. వస్తున్న వాళ్ళందరికీ ఇతనికి వెల్కమ్ సార్ అంటున్నాడు, ఇలాగ అంటున్నాడు. వస్తున్న వాళ్ళందరూ గెస్టులు అందరూ లోపలికి వెళ్తున్నారు. విచిత్రం ఏంటంటే ఒక అతను వచ్చాడు, ఇలా వెల్కమ్ సార్ అన్న. అతను అనుకున్నాడు వెల్కమ్ చెప్తున్నాడు అనుకున్నాడు, హార్ట్ ఆగిపోయింది అప్పటికే. ఇలాగ అనేసి అంటే అలాగే కూలిపోయాడు కింద. డ్యూటీ చేస్తూ, ఆన్ డ్యూటీలో జాబ్లో ఉండి వెల్కమ్ సార్ అన్నా కానీ అలా పడిపోయాడు కిందకే. కింద అతను అయ్యో పడిపోయిన లేపేసరికి ఇంకేముంది, హార్ట్ ఆగిపోయింది, హార్ట్ అటాక్. ఏంటి చెప్పండి, అలాంటి మరణం మనకి పలకరిస్తే అసలు మన పరిస్థితులు ఏంటి చెప్పండి? పరిస్థితులు ఏమైనా బాగున్నాయా? రోజుకు ఒక రోగంతో, భయంకరమైన వాతావరణ పరిస్థితులతో, ఏమంటే మన ఆరోగ్యాలు బాగోక, వయసు మీద పడి, ఒకవేళ మనకు ఏదైనా ప్రమాదం జరిగి అలాంటి మరణం పలకరిస్తే ప్రభు ముందు ఏమని నిలబడతాం చెప్పండి? ప్రభుని నమ్మిన తర్వాత, ఇంత వాక్యం తెలిసిన తర్వాత మన జీవితాన్ని పూర్తిగా దేవుడికి అంకితం చేయకపోతే ఏంటి ఆయన ముందు ఏమని నిలబడతాం చెప్పండి? తిమోతి గారితో చెప్తున్నాడు, నాయన వాళ్ళు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం చాలా ప్లాన్స్తో ఉన్నారు. వాళ్ళు మేలు చేస్తున్నారు, సత్క్రియలను ధనాన్ని సంపాదించేశారు, దానితో పరలోకాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. కనుక సంఘానికి మాటలు చెప్పు అని తిమోతితో దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుని పిల్లలారా, మరణం తర్వాత మనం వెంట వెళ్ళేవాడి మనుషులకి చేసేవి కూడా రావండి. చాలామంది మనుషులు పిచ్చి, వాళ్ళకి అది చేస్తాను, వీళ్ళకి ఇది చేస్తాను, దేవుడికి ఏం చేయరు వీళ్ళు. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే పెట్టినంతకాలం మంచోళ్ళు అంటారు, పెట్టడం మానేసేవనుకోండి ఏమంటారు? వాళ్ళంత దుర్మార్గులే లేరు. ఈ మధ్యకాలంలో వాళ్ళకి బాగా ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కువైపోయినాయి, లేనప్పుడే పెట్టారు, అన్నీ వచ్చిన తర్వాత మొత్తం మానేశారు. కాస్త మనిషి ఎదుగుతుంటే పక్క మనిషి ఓర్చుకోలేడు, తట్టుకోలేడు. మనుషులండి ఇలా ఉంటారండి. అసలు వాళ్ళకి పెట్టినా ప్రాబ్లం, పెట్టకపోయినా ప్రాబ్లం. బాగా పెడుతున్నాం అనుకోండి, ఎక్కడో బాగా కొట్టుకొస్తున్నాడు అతిగా పెడుతున్నారు అంటారు, పెట్టిన ప్రాబ్లమే. ఏమంటే పాపం బాగోలేదని కాస్త ఇస్తున్నాం అనుకోండి, ఎక్కడొచ్చేస్తుంది అంత అలా పెట్టేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, స్కామ్ అంటారు. అస్సలు పెట్టట్లేదు అనుకోండి, అసలు వాడు అంత పిసినారోడు లేడంటారు. మనుషులు అపార్థం చేసుకుంటారండి. దేవుడి దగ్గర ఈ ప్రమాదం ఉందా మనకి? దేవుడు సూపర్ తెలుసండి. ఎందుకంటే నువ్వు ఏ మనసుతో ఉన్నావు, నిండు మనసును, ఆ నిండు మనసులాగా అర్థం చేసుకున్నది ఒకే ఒక్కరండి దేవుడు. ఏ మనసుతోనూ ఉన్నావో నువ్వు ఏమంటే చక్కగా అర్థం చేసుకునే దేవుడు. అపార్థం ఉండదండి దేవుడి దగ్గర. చెడ్డవాళ్ళని కూడా ప్రేమిస్తాడు, తప్పు చేసినా ప్రేమిస్తాడు, ఒడిదుడుకులు ఉన్నా పోలేరు ఆయన అంటాడు. మనుషులు అలాగ అంటారండి. మన జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దేవుడి విషయంలో పోలే నాయన వచ్చేసాయి, మళ్ళీ చేసుకో, మళ్ళీ జబ్బాలను, మళ్ళీ బాగుండు, మళ్ళీ సెట్ అయిపో, మళ్ళీ నీ జీవితాన్ని కట్టుకో. దేవుడండి. మనుషులు ఇలా ప్రేమించరండి. ఒకే ఒక్క ఆయన బాగా ప్రేమిస్తాడు దేవుడు. ఏమైనా చేస్తే ఆయనకి చెయ్యండి, ఆయన హృదయపూర్వకంగా నా తండ్రికి చేస్తాను అని చెయ్యండి. ఆ క్రియలు మీకు పరలోకాన్ని ఇస్తాయి, మీ వెంట వస్తాయి. మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. క్రియలు వెంట రావటం అంటే, మీరు నిజంగా పరదేశికి వెళ్ళిపోయారు అనుకోండి. పరదేశికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఉంటారు చెప్పండి? అక్కడ పరదేశంలో ఎవరు ఉంటారు? నీతిమంతులు ఉంటారు. నీతిమంతుల్లో ఒక పేరు చూద్దాం. దావీదు ఉన్నాడు. దావీదు గారు మీకు కనపడ్డారు. ఏమంటే వందనాలండి దావీదు గారు అన్నారు. ఆ వందనాలు ఆయన అన్నాడు. ఆయన దావీదు గారు, నీ పేరేంటని అడిగాడు. రమేష్ అన్నాడు అనుకోండి, రమేష్ తమ్ముడు. ఏం చేసావు నాయన భూమి మీద అంటాడు. అలా అడిగే మొదటి ప్రశ్న ఇదే. ఎందుకంటే ఏమీ చేయనోడు అక్కడికి రాడు, ఏదో చేస్తేనే అక్కడికి వస్తాడు. రమేష్ ఏం చేసావు నాయన? మియాపూర్లో సంవత్సరాల తరబడి బుక్ స్టాల్ నడిపించాను అంటాడు. అవునా, ఓకే, ఏదో కొంచెం చెప్పుకోవడానికి ఏదో ఉంది. ఏమీ లేకుండా దావీదు ఎదురుపడిన తర్వాత ఏం చేసావు నాయన? ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు అనుకోండి. ఏంటి పరిస్థితి? నేను ఏంటనుకున్నావు? ఇక్కడ ఉన్నా నేను ఏంటనుకుంటున్నావు? కత్తి పట్టి 10,000 మందిని లేపాను దేవుడి కోసం. 40 సంవత్సరాల పరిపాలన, దివారాత్రాలు బైబిల్ చదివాను, నా చుట్టూ ఉన్న ప్రజలందరికీ వాక్యం చెప్పాను. ఇది నా క్యాడరు. ఏంటి నా పక్కన కూర్చొని అంటే ఏంటి మన పరిస్థితి ఏంటి?
ఎవరిని ఎదుర్కొంటారు పరదేశంలో ఉన్న వాళ్ళు? మీ క్రియలతో. సంసోన్ ఎదురుపడ్డాడు కూడా అసలు జడిసిపోవడమే. సంసోన్ ఎదురొచ్చాడంటే ఏంటి? వీరుడు ఒక్క గాడిద తావడ పట్టి 1000 మందిని లేపేసిన ఆయన. అయ్యో బాబా, వీరుడు ఏం చేశావు నువ్వు అన్నాడు అనుకోండి. ఇలాగా ఏంటి మన పరిస్థితి ఏంటి? ఏంటంటే ఏమున్నాయని పరదేశంలో వాళ్ళ పక్కన కూర్చుంటారు వెళ్ళి. క్రిస్టియానిటీ వాక్యాన్ని సీరియస్గా తీసుకోలేదండి. చదువుకుంటున్నారు, బాగున్నాయి అంటున్నారు, గోళ్ళ మీద అతికిచ్చారు, ఏమండి ఇంట్లో అతికిచ్చారు, అక్కడ వరకే తీసుకున్నారు, ఎక్కడికి తీసుకోలేదు వాక్యాన్ని. మరి ఏమీ చేయకుండా వాళ్ళ ముందు ఏమని తలెత్తుకొని నిలబడతాం చెప్పండి భక్తులు ఎదుట? దేవుని పిల్లరా, ఖచ్చితంగా పరదేశంలో ఉన్నవాడి వెనకాల క్రియ ఉండాలి. వచ్చేవారం ఇందురు కానీ మీరు మంచి ప్రసంగం చెప్తాను. చాలామందికి అసలు ఆ వచనాల్లో ఉన్న అర్థం అది కూడా అర్థం అవ్వలేదు. బైబిల్లో పెండ్లి వస్త్రాలు అని ఉంటాయి. ఒక అతను పాప వెండి ఎందుకు వచ్చేస్తాడండి. మీరు ఉపమానం చదువుకుంటారు, మీరు చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది నేను చెప్పేది, లేదా అర్థం అవుతుంది. ఉపమానంలో ఒకటి పెళ్ళికి వచ్చాడు. పెళ్ళికి వచ్చేసిన తర్వాత పెళ్లి యజమానుడు చూశాడు, అందరికీ పెళ్లి వస్త్రాలు ఉన్నాయి, వీడికి వస్త్రాలు లేవు. ఒరే నీకు పెళ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చేవరా అని అడిగాడు. ఆడు తాత అన్నాడు, ఇటు పట్టుకెళ్ళి నరకం లేచిండు అన్నాడు. ఇటు పెళ్లి వస్త్రాలు లేకపోతే నరకం లేచేసాడా? ఏంటా పెళ్లి వస్త్రాలు? వచ్చేవారం చూద్దరు కానీ ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్యంలో ఆనందిస్తున్నాం తండ్రి. మీరు రాసిన మాటలు అర్థమైపోతున్నప్పుడు ఆనందం, ఆ విధంగా మా జీవితంలో లేనప్పుడు ఆందోళన, భయం. మీ చెంతకు మేము చేరాలి అంటే భూమి మీద ఉండగానే తండ్రి క్రియలు సంపాదించాలి. సత్క్రియలు అన్న ధనంతో రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోమని వాక్యంలో రాశారు తండ్రి. మీ పిల్లలంగా మేమందరం కలిసి వాక్యాన్ని విన్నాం గనక తండ్రి, తెచ్చింది ఏమీ లేదు, పట్టుకుపోయేది ఏమీ లేదు, కానీ మా వెంట వచ్చేవి మాత్రం మీ కొరకు భూమి మీద మేము జరిగించిన క్రియలు, పనులు. అవి ఉన్నతంగా మా జీవితంలో జరిగించి మిమ్మల్ని ఎదుర్కొనుటకు, మా ప్రభువుని ఎదుర్కొనుటకు, మేము ఎదుట తలెత్తుకుని తండ్రి మీ క్రియలతో నిలబడుటకు మాకు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని ఫలింప చేయండి. మాకు ఈ వాక్యాన్ని నేర్పించి ప్రయోజకులను చేసి మమ్మల్ని మీ పనిలో పెట్టిన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి మంచి ఆరోగ్యం ఉంచండి తండ్రి. మరి వృద్ధాప్యంలో కూడా మీ పని కొరకు ప్రయాసపడుతున్న ఆయనకు సహాయం చేయండి తండ్రి. క్రీస్తు పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.